లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే లోపలికి బండి అన్నీ అలా ఉన్నింది. ప్రజెంట్ అయితే అలా లేదు. మనిషికి 30 రూపాయలు ఊరు ముందరే పెడుతున్నాడు. మనిషికి 30 రూపాయలు ప్లస్ ఆటోకి 30 రూపీస్. వేస్ట్ ఆఫ్ టైం. ఎప్పుడు పొడి పెట్టుకోండి అయ్యా, మూసిపెట్టినారు ఇవే. పడిపోతుంది కాదు, పొడిపోయింది ఇది. ఆడ పట్టి పెట్టినారు అంతే. ఇది ఈ కాదుయా, మొత్తం ఐరనే. కనీసం మూసిపెట్టే కూడా అయ్యేది అది. ఏ లోపల చెక్క ఉండేదా పైన పూసినారు అంతే. అది థిక్నెస్ అయితే ఉంది. నేను తలకాయలు పెట్టాక సి ఐ హ్యావ్ రిసిప్ట్. కనిపిస్తుందా? కనిపించలేదా? 30 రూపాయలు మనిషికి ఇట్టింది. నేను ఈ టైంలో ఎవరో నా ఫోనా? ఇది జైలా? ఏముందిడా? సాహసం చేయరా డింబక. జైలు అంటే ఏముందో మనకు కూడా తెలీదు. చూద్దాం. ఓకే బా, వాడు పైకి ఎక్కే కూడా కష్టమే. ఇది అమ్మ తప్పించుకోవాలంటే కష్టం చాలా. ఇక్కడ బొక్కలు ఏమైనా ఉన్నాయా? బొక్కలు కూడా లేవు. ఎక్కే కూడా చాలా కష్టం. బా, ఏమి కట్టినా స్వామి ఇవి. ఇదేనియా అండర్ కవరా? గుడ్లు గోపులు కాదు, ఆ పక్క బొక్కలోకి వేస్తారా? ఏ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి సేమ్. ఆ పక్క కూడా దాబీ లేదు. భరత్, ఇదే బుట్ నీకా? మార్నింగ్ వస్తే కూల్గా ఉంటుంది. మార్నింగ్ వస్తే కూల్గా ఉంటుంది. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మా వ్యూవర్స్కే బాగా చెప్తాను. ఇది మేము వచ్చినట్టు 12 గంటలకి 1 గంటకి వస్తే దోలు తీరిపోతుంది. 10 వాటర్ క్యాన్లు బొక్క. కాబట్టి ఎవరన్నా వచ్చేవాళ్ళు అంటే వాటర్ తక్కువ ఉన్నారా? లోపల ఉన్నాయి, వాటర్ తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం ఉన్నింది ఫుల్ ఉన్నది వాటర్. ఈసారి వాటర్ సేమ్ వాటర్. ఏమయ్యి ఇటు సైడ్ వచ్చి భద్రం హ్యాండ్కి వేసుకోది. మహి ఫైనలీ రీచ్డ్. I will show you Gandikota. Kota kaadu water. This is my second time to reach. Bharat, ra. Finally వచ్చినాం. నా లైఫ్లో సెకండ్ టైం వచ్చిన ప్లేస్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మై లైఫ్. కళ్ళతో చూడాలి వచ్చి. బోటింగ్ అంతా క్లోజ్ చేసినారా? Finally, I have to see this. వాటర్ అయితే లాస్ట్ టైం కానీ చాలా తక్కువ ఉన్నాయి. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి ఈసారి. బోటింగ్ ఉంటుంది మిడిల్లో. ఎక్కడుంది? ఇట్లా ఆ పక్క వారికి ఇట్లా వస్తారు బోటింగ్. బట్ లేదు అనుకుంటా ఉండా. ఎవరు రావట్లా ఇక్కడ, కనిపిలే మనకి.
వచ్చింటే బాగున్నాడు. అయ్యి మమ్మల్ని ఫోటో గండికోటలో మెయిన్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి ఇది ఇంకో టెంపుల్ ఒకటి ఉంది. టెంపుల్ వచ్చేసి మొత్తం పడిపోయింది కూడా, పూర్తిగా డెవలప్ అయితే లేదు ఇక్కడ ఏమి. ఆల్మోస్ట్ 99% డెవలప్ అనేసి అమౌంట్ అయితే తీసుకున్నారు కానీ డెవలప్ అయితే లేదు. మొత్తం ఇక్కడ అంతా ఫోటోషూట్స్ ఉన్నాయి మొత్తం టోటల్. ఎక్కడ చూసినా ఫోటోషూట్స్, అవంతా వాళ్ళ ఐటమ్స్. ఫోటోషూట్లు, టెంపుల్స్, మొత్తం ఫోటోషూట్సే టెంపుల్స్. ఫ్యూచర్లో ఏమో జరగదు కదా, అవుతుందో కాదు తెలియదు కానీ ఈడోడు ఫోటో ఎత్తుకొని ఫోటోషూటే. టెంపుల్లో అయితే దేవుడు అయితే ఉన్నాడు మనకి ఇక్కడ. మొత్తం ఆర్కిటెక్చర్ మాత్రం సూపర్ ఉంటుంది. డెవలప్మెంట్ అయితే తక్కువ, డెవలప్ చేయలేదు సరిగా అన్నమాట. చూసుకుంటే మాత్రం ఇది షూటింగ్ పర్పస్ మాత్రం యూజ్ చేస్తున్నాం ఫుల్గా. మంచిగా ఉంది షూటింగ్ పర్పస్ అయితే. ఇక్కడ లోపల ఒకసారి ఎంట్రీ అయ్యి చూద్దాం ఏముందో. సెకండ్ టైం వస్తాను కానీ బట్ ఇక్కడికైతే రాలేదు నేను ఎప్పుడు లోపలికి. లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ ప్లేస్. ఏం లేదు, ఏం ఉండాల్సింది బట్ గుళ్ళు గోపురాలు ఉంటాయి. తీసి మొత్తం ఫోటోషూట్స్. ఫోటోషూట్స్ రేంజ్లో జరుగుతున్నాయి. ఫోటోషూట్స్ 1 or 2 కాదు, చాలా ఉన్నాయి ఫోటోషూట్స్. డ్యాన్స్ బాగా చేస్తున్నారు అన్నమాట అంతా. ఫ్యూచర్లో ఏమన్నా ఫోటోషూట్ తీసుకోవాలంటే ఇక్కడ రావచ్చు, మంచిగా ఉన్నాయి స్పాట్స్ అయితే. ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళారు కదా, చూపిస్తా టెంపుల్. ఇక్కడ కూడా మూవీస్ కొంచెం చాలా వరకు అయితే తీసినారు. ఫ్యూచర్లో తీస్తే మనకు తెలియదు అనమాట. విగ్రహాలు మొత్తం కొట్టారు. లోపలైతే క్లోజ్ చేసినారు. లోపల మొత్తం క్లోజ్ చేసినారు బికాస్ ఆఫ్ లోపల ఏంటంటే లవర్స్ అంతా వాళ్ళ పేర్లు రాసుకోవడం వల్ల మొత్తం క్లోజ్ చేసినారు అనమాట. ఇది ఇంకా పోతే ఇంకా ఆర్కిటెక్చర్ లెక్క వేసుకుంటే మాత్రం ఓల్డ్ టెంపుల్లో ఇది కూడా ఒకటి లెక్క అనమాట. మన ఇండియాలో మనకు అంత ఐడియా లేదు ఎక్కువ, బాగా చేసినారు. లెట్స్ స్టార్ట్ ఫోటోషూట్. అందుకే బా అందరూ వాడి మీదే ఫోకస్ ఇప్పుడు. ఓకే భరత్ లాగా ఫైనలీ టోటలీ కంప్లీటెడ్ గండికోట. ఇక్కడికి వచ్చి విజిట్ అయినందుకు సంతోషంగా ఉంది. లాస్ట్ టైం ఇదంతా అయితే మేమైతే ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేసినాం మొత్తం ఇది. ఫోటోషూట్స్ మాత్రం దుమ్ము లేపుతాను ఇక్కడైతే. తోస్తుంది టోటల్ వ్యూ పాయింట్ మొత్తం ఇది. కర్ణాటకలో సేమ్ టెంపుల్ చూసినా కానీ బట్ అయితే ఆర్కిటెక్చర్ ఇంకా బాగుంది అక్కడ. బట్ ఇక్కడ బాగుంది, బట్ అక్కడ టెంపుల్ మొత్తం ఉంది, బట్ ఇక్కడ లేదు దేవుడు. ఏం చాలా యాగశాలనా? యాగశాలనా? ఓకే, పొగపోయాక పైకి పొగ ఇట్లా వెళ్ళిపోయాకి ఇక్కడ ఉండకుండా. ఓకే, అన్నీ ఉండే కానీ దేవుడు లేడు గుళ్ళో. అన్నీ ఉండే కానీ గుళ్ళో దేవుడే లేడు. దేవుడు అంటే యాగశాల అభివృద్ధి చేసి మంచిగా పెడితే ఒక రేంజ్లో ఉంటుంది. చేయట్లేదే ఈ బొక్కలో. ఇదే గాలిపోయిందంట. వాన వచ్చిందని పోదు అసలు మొత్తం కారుతుంది. వాన వచ్చిన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. కట్టినది కూడా చాలా పెద్ద రాళ్ళు వేసి పెట్టినారు మొత్తము. ఎట్లయితే నా స్వామి అంత ఇంత పెద్ద రాళ్ళు, చాలా పెద్ద.
అంతా సెట్ చేసినారు. మళ్ళీ ఎందుకు దేవుణ్ణి పెట్టినారా లేదా ఎత్తేసినారా పీకేసినారా? ఇంత చేసి ఆధారాలు ఏం లేవు ఇక్కడ మనకి. పూజలు చేసినారు ముందు, ఇప్పుడేముండదా? అంటే అంతా వాళ్ళే కొట్టేసినారు అన్నమాట ఇప్పుడు. దేవుళ్ళు కూడా ఏడ ఉంటాయి, బట్ ఏడుండే మాకు తెలీదు. దీనికి అర్థము కోతి ఏమో తింటా ఉంది. ఎంత ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం ఫ్లవర్స్. ఆ పక్క మాత్రం ఏదో కోతి తింటా అన్నట్టుంది. మొత్తం చాలా వరకు ధ్వంసం అయిపోయినాయి. మిగిలినవి ఇవే. లోపల మెయిన్ దేవుని చేసిన, అందుకే ఇది అభివృద్ధి చెందాల. దేవుడు నింటేనా పైన ఇవి కూడా గోపురం కొట్టేసా అంతే. పోయి ఎట్లా పోయి కొట్టు అనుకుంటే ఇవంతా చెప్పేసారు. ఆ ప్రతిభలంతా మొత్తం మొహాలు కనిపించకుండా మొహాలు కనిపించకుండా కొట్టేసినారు మొత్తం. అంత ఇటుకి రాళ్ళు అవి, అక్కడి నుంచి ఇటుకి రాళ్ళు, కిందనికే రాయి. సగం వరకు రాయి ఉంది, మళ్ళీ దానిపైన మొత్తం ఇటుకరాలతో కట్టారు. మొత్తం దగ్గర పోయి అసలు ఏం మొత్తం వాటర్ వచ్చినాయి ఉంటాయి ఇక్కడ. కొట్టేసినారు వినాయకుడు ఏమో అంతా. లక్ష్మీ ఈడ గణేశుడు. అంటే ఎవరు తెలియకూడదు కొట్టేశారు. ఋషులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క బొమ్మని టచ్ చేసినారు. ప్రతి ఒక్క బొమ్మని ఎవరు తెలియకూడదు. బొమ్మ ప్రతి ఒక్క బొమ్మని టచ్ చేసినారు. ఏ దేవుడిని తెలియకూడదు. ఇక్కడ చూడు మొత్తం మొహమే లేదు. మొహం మాత్రమే కొట్టేసినారు, మొత్తం పోయింది. మొహం మాత్రం కొడితే చాలు, ఇంక మొత్తం తెలిసిపోయింది. ఏమో ఏం పోయే కాలం మనకేం తెలుసు. ప్రతి ఒక్క రాయిని కొట్టినారు. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలకి మూతులు. అదే ఇంత కష్టపడి చెక్కింటారు పాపం వాళ్ళు. దీనికి అర్థము విగ్రహాలకి. ఒక్కొక్క విగ్రహం ఓ రేంజ్లో ఉన్నాయి. పైలు ఉన్నాయి. ఇవి చూడలేదు నేను. బల్లులు కూడా కొట్టేశారు ఇల్లు. ఆ పక్క ఏమో ఉన్నాయి, ఆ పక్క రాలికి 4 బల్లే. శంకు చక్రము, చేప. ఇవి ఎట్లా కొట్టేసి పైకి తింటారా? ఆడిపోయి కొట్టింటారా ఇల్లు విగ్రహాలకి? విగ్రహాల మాదిరి కిందే ఎట్లా నిలబెట్టినారు ఇవంతా? ఇప్పుడు నార్మల్ ఎత్తేకే కష్టము, అలాంటిది పై వరకు చెక్కి. ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్? లైక్, షేర్, సబ్స్క్రైబ్ మస్ట్ ఫర్ భాను వ్లాగ్స్, భాను మోటో వ్లాగ్స్. నేను అసలు రానంటే కూడా నన్ను చాలా మొండి పెట్టి నన్ను పిలుచుకొచ్చాడు. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. I'll definitely come in next year also with the gang only. Thank you.